అందరికీ నమస్కారం మాస్టర్. మన అందరి విశ్వగురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, మరి జూమ్లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్. తటవర్తి రాఘవరావు గారు రాసిన ఈ కఠోపనిషత్తులో ఆ, ఒక్కసారి మనం తెలుసుకున్నాము. ఇందులో ఏంటి, యమధర్మరాజు నచికేతుడు అతనికి ఆత్మ విద్య కావాలని యమధర్మరాజు అడగడం. అంటే ఈ పుస్తకము తటవర్తి వీరరాఘవరావు గారు రాశారు. ఇది వాళ్ళు ఏంటి అంటే పత్రి గారి తర్వాత ఒక స్థాయిలో ఉన్నారు. అంటే పత్రి గారి మార్గంలో నడుస్తూ వాళ్ళు ఎంతో అందరికీ ఎన్నో సేవలు అందిస్తూ ఈ వయసులో కూడా ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాకు వెళ్తూ ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందరికీ అందిస్తున్నారు. పత్రి గారు మనకు అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని కూడా అందరికీ అంది అందించడంతో పాటు ఈ పుస్తకాలు కూడా అంటే చాలా తక్కువ ధరలకు అందరికీ ఆ, అంటే కొనగలిగిన వాళ్ళకు కొనలేని వాళ్ళకు అందరికి సామాన్యమైన ఆ, ధర అంటే తక్కువ రేట్లో అందరికి అందిస్తున్నాడు ఆ గురువు గారు. తటవర్తి వీరరావు గారికి పాదాభివందనాలు తెలుపుకుంటూ, మరి అందులోంచి మనం ఈరోజు కొంచెం తెలుసుకుందాం మాస్టర్స్. మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం అంటే ఆ యముని ద్వారా నచికేతుడు ఆత్మ విద్యను పొందాలి అనుకుంటాడు. కానీ ఈ బాబుకు అంటే ఆ, ఈ బాబు అంటే ఆత్మ విద్య తెలుసుకోవడానికి అర్హుడా కాడా అని పరీక్షిస్తాడు చాలా యమధర్మరాజు. ఆ పరీక్షలో అంటే నెగ్గుతాడు ఎవరు, నచికేతుడు. ఆ పరీక్షలో నెగ్గినప్పుడు చెప్తాడు అన్నట్టు యమధర్మరాజు, అంటే నేను చెప్పబోయే ఈ ఆత్మతత్వాన్ని విన్నటువంటి వారు ఎవరైనా ఆచరిస్తే ఎలా అంటే ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మను పొంది ఆనందిస్తారంటే ఆ ఆత్మ ఆనందం అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటది. దాన్ని మాటల్లో చెప్పలేరు కాబట్టి ఆ ఆత్మను పొంది అంటే దాన్ని ఆనందిస్తారు అని. ఇంకా ఏం చెప్తున్నాడు యమధర్మరాజు అంటే ఇక్కడ ఋగ్వేదాలన్నీ ఏం చెప్తున్నాయంటే ఈ పరమ పదాన్ని అంటే మనము ఈ పరమ పదం అంటే ఇది ఒక ఆత్మ జ్ఞానము అన్నది ఒక పరమ పదం లాంటిది అని చెప్తున్నారు. అంటే దీన్ని పొందడానికి మనము మరి ఎన్నో అన్ని ఆటుపోట్లు వస్తాయి కదా. మనం ఇది ధ్యాన మార్గం అంటే మామూలుది కాదు. అంటే మనం ఈ ఈ ధ్యానాన్ని పట్టుకున్నామంటే మనకి ఎన్నో మనం ఈ సరి అయిన మార్గంలో ధ్యానం చేస్తూ ఈ జ్ఞానం పొందే మార్గంలో చాలా ఆటుపోట్లు కూడా వస్తాయి, ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి అన్నిటికీ మనము ఎప్పుడైతే నిలబడగలుగుతామో ఈ పరమ పదం అనే అంటే దాన్ని చేరుకుంటామని ఇక్కడ మనకు బోధిస్తున్నారు. దేన్ని పొందడానికైతే తపస్సులు అంటే చేస్తున్నారు, అంటే పరమపదం పొందడానికి ఎంత మనము ఆరాటం పడుతున్నాము, మరి ఎంతో తపస్సుగా మరి ధ్యానం చేస్తున్నాము. మరి ఆ పరమ పదం అంటే ఆ పరమార్థం ఏమిటి అంటే ఇక్కడ ఓం శబ్దం అనే వాక్యం, ఓం అనే ఈ తత్వం నాశనం లేనిది అంటుండు. ఇక్కడ ఓం అనేది ఈ తత్వము నాశనం లేనిది. అంటే ఇక్కడ నాశనం లేనిది ఏంటి అంటే ఆ పరబ్రహ్మము అంటుండు. అంటే ఇక్కడ ఓం అన్న పరబ్రహ్మం అన్న ఒకటే, రెండు వేరు కాదు అని చెప్తుంది. ఇక్కడ ఓం అన్న పరబ్రహ్మము అన్న రెండు ఒకటే. ఇది నాశన రహితం అంటే లేనిది. మనకు ఎలా అంటే ఆ పరమాత్మ అంతటా ఉన్నాడని అనుకుంటాం కదా. అందుకోసం ఇక్కడ ఏమంటుండంటే ఈ నాశన రహిత ప్రణవాన్ని తెలుసుకొని ఉపాసించే వాడే మరే దేన్ని కూడా కోరుకోడు. అంటే ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ శాశ్వతం కాదు అనుకున్న వాళ్ళు, ఇవన్నీ తెలుసుకున్న వారు మరి దేన్ని ప్రత్యేకంగా కోరుకోరు. వాళ్ళు ఎలా అంటే ఒక సాక్షిభూతంగా అలా ఉండగలుగుతారు. అందుకోసమే ఇక్కడ ఆత్మతత్వము తెలుసుకునే వాళ్ళు చాలా అరుదులు, అంటే తక్కువ మంది ఉంటారు. అంటే చేస్తారు, అందరు ధ్యానం చేస్తారు, పుస్తకాలు చదువుతారు, కానీ ఆత్మ జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు కొందరే ఉంటారు. అందుకోసం ఇక్కడ ఏమంటున్నాడంటే ఋగ్వేదాలు ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి అంటే ఆ పరమ పదాన్ని పొందడానికి ఎన్నో అంటే ఎంతో బోధిస్తున్నారు. మరి ఎన్నో బోధిస్తున్నారు కానీ మరి ఇక్కడ పరమపద మన చిన్నప్పుడు ఆ అక్కడ ఒకటి చిన్న పటం లాగా ఆడుకునే వాళ్ళు ఉంటాం కదా. పరమపదం పటం అంటే ఆ పాము నిచ్చెన్లు అని ఒక ఆట ఉంటది కదా. మరి ఆ ఆట అంటే ఆట కూడా అది ఆట కాదు, నిజ జీవితంలో జరిగేదాన్నే మనం ఆటలా ఆడుకున్నాం. అంటే ఇక్కడ జీవితమే ఒక ఆట అనుకుంటున్నాం కదా, అదే ఆట. అందుకోసం ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటనే మన జీవితం. అదే ఇక్కడ మళ్ళీ ఆడాలి,
ఇక్కడ పరమపద సోపాన పటంలో నిచ్చెనలు ఉంటాయి, మరి పాములు ఉంటాయి. ఆ నిచ్చెనలు పాములు ఉన్నప్పుడు అక్కడ ఒకళ్ళంటే ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఎంతో మంది కలిసి ఆట ఆడుతారు. మరి ఆట ఆడడానికి కూర్చున్నప్పుడు ఒకసారి నిచ్చెన ఎక్కుతారు. అంటే ఆ ఆ గేమ్ లో అది అక్కడ రాగానే మనం నిచ్చెన ఎక్కి పైకి వెళ్తాం, కానీ మళ్ళీ ఒకసారి ఆ పాము మింగిందని మళ్ళీ కిందికి జారుతుంది. అంటే చూడండి ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలో అని మనకు చెప్తున్నారు అన్నట్టు. అందుకోసమే అలా పరమపద సోపానం పటం ఎలాగైతే చివరి వరకు మనం పాము అంటే ఆ పాము నోటిలోకి వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పటికి మళ్ళీ కిందికి ఎలా జారుకుంటామో, మరి ఆ రకంగా కూడా మనం ఇక్కడ ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు ఏ చిన్న పొరపాటు చేసినా దేని వల్ల అయినా ఆహారం వల్లమే అని మన మాటల అంటే అజ్ఞానం అనేది మనలో ఒక మాయ అనేది పట్టుకున్నప్పుడు మళ్ళీ వెనుకడుగు అంటే జారిపోతూ ఉంటాము. అలాంటిది జారిపోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి అంటే ఇక్కడ పాము నోట్లకు రాకుండా పరమపద సోపానం లేదంటే పాము నోట్లో పడకుండా మనం జాగ్రత్తగా ఎలా అయితే ఆట ఆడతామో ఇక్కడ కూడా అదే విధంగా మనము ధ్యాన సాధనలో ఉండాలి, కిందికి పడిపోకుండా చూసుకోవాలి అంటున్నారు. అలా పరమపద సోపాన పటంలో ఎలాగైతే నిచ్చెనలు ఎక్కుతామో అలాగనే మెల్లగా మనం ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కాలి గాని మరి పాము నోట్లో పడి కిందికి జారినట్టు జారకూడదు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి మాస్టర్స్. మరి ఇక్కడ ఇంకేమంటుండంటే ఈ జన్మ అంటే మనకు ఈ ఈ జన్మ అంటే మనం ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము, ఈ పుణ్యాలు ఈ జన్మలు అంటే మనకు రకరకాలుగా ఉంటాయి జీవితాలు. పుణ్యం చేసిన వాళ్ళకు భోగాలు అనుభవిస్తారు, మరి కొంచెం పాపకర్మలు చేసిన వాళ్ళు కష్టాలు అనుభవిస్తారు. అంటే ఇక్కడ ఏ కర్మకు అవి ఆ రకమైన మనము అనుభవిస్తే ఈ భూమి మీద ఈ జన్మలో మనం అనుభవిస్తాం. అంటే చూడండి అనుకుంటాం మనం మన కష్టాలు వచ్చినప్పుడు అరే చుట్టుపక్కల వాళ్ళకు వాళ్ళు ఎందుకు అలా బాగున్నారు, మనకే ఎందుకు ఇలా కష్టాలు ఉన్నాయంటే వాళ్ళు గత జన్మలో పుణ్యాలు చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు భోగాలు అనుభవిస్తున్నారు. మరి గత జన్మలో ఏ పాపం చేసినామో దానికి తగ్గ కర్మ అనుభవించాలి కదా. ఆ కర్మ అనుభవించినప్పుడే మరి మళ్ళీ జన్మకు అంటే మనకు సరి అయిన దారి ఉంటుందని ఇక్కడ తెలుసుకోవాలి మాస్టర్స్. అందుకోసమే మన ఆ మన ఈ కర్మలను బట్టే మనం ఇప్పుడు అనుభవించే జీవితం ఉంటుందని మనం ఇక్కడ తెలుసుకోవాలి మాస్టర్స్. అందుకోసమే కొంచెం అంటే మనం ఉన్నత స్థితికి ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మనము మెల్లగా నిచ్చెన ఎక్కినట్టు మెల్ల ఒక్కొక్క మెట్టు ఎక్కగలుగుతాము అని చెప్తున్నారు. అక్కడ ఉన్నత స్థితికి చేరాలంటే మనం ఏంటి సరైన ధ్యానం సాధన చేసి సరైన ధ్యానం చేసి మరి జ్ఞానం పొంది మనము అంటే ఏ పాము నోట్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఒక్కొక్క మెట్టు ఎక్కాలి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎలాంటి దుఃఖాలకు కష్టాలకు లోను కాకుండా ఉండగలగాలంటే మనం చక్కటి జ్ఞానముని పొందాలి అని చెప్తున్నారు ఇక్కడ. అందుచేత మనం ఏంటి ఇక్కడ పోవడం రావడం కాదు, అంటే పుట్టడం చావడం కాదు, పుట్టుక లేని జీవితాన్ని పొందడం మనము పుట్టుక అంటే మళ్ళీ మనకు పుట్టుకనే లేదు, పుట్టుకనే వద్దు అన్న జీవితం కోసము మనం ప్రయత్నించాలి అని ఇక్కడ మనకు గురువులు చెప్తున్నారు మాస్టర్స్. అంటే ఇక్కడ చావు పుట్టుక లేని పరమపదాన్ని చేరుకోవాలి అన్నడ మనము ఎప్పుడైతే ఆ సత్యలోకం మనకు చావు పుట్టుక లేని పరమపదం ఎక్కడంటే సత్యలోకమే అని ఇక్కడ మనం తెలుసుకోవాలి మాస్టర్స్. ఇక్కడ సత్యలోకం చేరాలి అంటే మరి సాధ్యమా అంటే సాధ్యమే, మనము ప్రయత్నిస్తే అది ఖచ్చితంగా సాధ్యమే. అందుకు మన ప్రయత్నం ఏంటి అంటే సరి అయిన ధ్యానం, సాత్వికమైన ఆహారము, మరి అందుకు తగ్గ మనము ఎలా సేవలో ధ్యానం స్వాధ్యాయం సజ్జన సంగత్యం సేవ మనకు పత్రికారు చెప్తారు కదా, ఈ నాలుగిట్లో ఉంటే ఖచ్చితంగా మనము మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాము. మరి ఈ జన్మకు ఆఖరి జన్మ వేసుకునే అవకాశం కూడా ఉంటుంది మనం గట్టిగా ప్రయత్నిస్తే. అందుకోసమే ఇక్కడ ఏమంటున్నామంటే సత్యలోకం చేరుకోవాలి అనుకుంటే మరి ఇక్కడ సరి అయిన సాధన చేయాలి అంటుండు. అదే మనకు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ వారు చెప్పారు ఏమంటే ఆ బ్రహ్మ భువన్లోక పునరావృత్తినో అర్జున మం ప్రత్యంత కౌంతేయ పునర్జన్మ నవిద్యతే అంటున్నారు. అంటే ఇక్కడ బ్రహ్మలోకాల లాంటి లోకాలు ఎన్ని అంటే తపోలోకాలు కానీ ఇంకెన్ని లోకాలు చేరుకున్నా మళ్ళీ భూమి మీదకి వస్తాము. అంటే ఇక్కడ ఆ బ్రహ్మ భువన్లోక పునర్వృత్తి అంటే మళ్ళీ మనము మళ్ళీ పుడతాము ఇక్కడ.
అంటున్నారు. అంటే ఇక్కడ ఎన్ని లోకాలకు వెళ్ళినా గానీ ఆ తపో లోకాలకు ఇంకా ఎన్నెన్నో లోకాలు ఉన్నాయి. ఆ లోకాలకు ఎన్ని లోకాలకు వెళ్ళినా గానీ మళ్ళీ భూమి మీదకి వస్తాము. కానీ మాం వ్యత్యంత కౌంతేయ పునర్జన్మ నవిద్యతే. అంటే నేనుండే సత్యలోకానికి నేనుండే సత్యలోకానికి చేరుకుంటే మళ్ళీ ఈ భూమికి వచ్చే అవకాశం లేదు, ఈ భూమికి తిరిగి రావాల్సిన అవకాశం లేదు అంటున్నారు కృష్ణ పరమాత్మ. అందుకోసమే మరే మనము సత్యలోకానికి చేరే ప్రయత్నం చేయాలి అని ఇక్కడ మనం తెలుసుకోవాలి మాస్టర్. అందుచేత సత్యలోకానికి చేరుకునే ప్రయత్నం చేయాలంటే ఇక్కడ నచికేతుడు అదే కోరిండు అన్నట్టు. ఆత్మ విద్యను నాకు బోధించండి అని యమధర్మరాజును కోరిండు. అంటే ఆ మార్గమే చెప్పు, నాకు ఏది అద్దు అంటే అతను ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తాడు. ఎన్నో నీకు ఈ విద్య ఎందుకు, నీకు సుఖభోగాలు ఇస్తా, నీకు ఎన్నో ఇస్తా, అన్ని అష్టైశ్వర్యాలు, నీకు ఏది కావాలంటే అది ఇస్తా, నువ్వు సుఖపడు, నీకు ఇప్పుడు ఎందుకు ఈ విద్య అని అన్నా గానీ నచికేతుడు నాకు వద్దు, నాకు అదే కావాలి, నాకు ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ నశించిపోయేటి, నాకు అవి అవసరం లేదు, నశింపు లేని నాకు ఆత్మ విద్య కావాలి అని. నాది కూడా కనబడుతుంది కదా, నాది కరెక్ట్. నేను ఏం చెప్తున్నా ఇట్లా, ఇదిగో నాది కరెక్టే కనబడుతుంది, వీళ్ళకి కూడా ఇట్లా కనబడాలంటే ఏమవుతుంది. నాకు చెప్పాడు పెట్టు ఇక్కడ బొమ్మ ఆన్ చేస్తా. సూర్యకళ మేడం కొద్దిగా అన్మిట్ పెట్టుకోరా. అన్మిట్ చేసుకోమంటాను. నాకు వీడియో ఏది ఇప్పుడు ఒకటి చేయబోతే ఇప్పుడు వాళ్ళు మాట్లాడమంటారు. ఓకే మేడం కంటిన్యూ చేయండి. మాస్టర్స్ మ్యూట్ లో పెట్టుకోండి. అందుచేత అందరం సత్యలోకాన్ని చేరుకునే ప్రయత్నం చేయాలి అని చెప్తున్నాడు ఇక్కడ. నచికేతుడు కూడా మరి ఆ మార్గాన్ని నాకు చెప్పు, ఆ విద్యనే నాకు బోధించు అని ఇక్కడ యమధర్మరాజును కోరడం జరిగింది. ఇవన్నీ నేనేం చేసుకుంటాను అంటుండు. ఈ ప్రపంచంలో ఇవన్నీ సుఖభోగాలు కానీ ఇవన్నీ ఏంటి అంటే నశించిపోయేటి, నాకు ఇవన్నీ నాకు అవసరం లేదు, నాకు ఆ ఆత్మ విద్యనే బోధించండి, నా లక్ష్యము అంటే నేను ఈ సత్యలోకం చేరుకునేదే నా లక్ష్యం, నా ప్రయత్నం అదే, అందుకోసమే నాకు అదే విద్య కావాలి అని మరి నచికేతుడు యమధర్మరాజును కోరడం జరిగింది మాస్టర్స్. అందుకే షిరిడి బాబా కూడా అన్నాడు, అంటే ప్రేమ మార్గం కాదు, ప్రేమ మార్గంని మనం ఆచరించాలి. మరి ఆయన ఆ అంటే ఇక్కడ సుఖభోగాలు కానీ మరి ఎలాంటి ఆ అంటే ఆ ఎన్ని రకాలు చెప్పినా అతడు దేనికి లొంగడు కదా. అందుకోసం ఇక్కడ ఏమంటుండంటే ఆ పరమపదం చేరుకోవాలంటే పరమాత్మను పొందాలి. మరి ఆ పరమాత్మను పొందాలి అంటే ఆ పరమాత్మను పొందే మార్గం ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానమే. అందుచేత అంతేకాదు దేన్ని పొందాలని తపస్సులు చేస్తారు. అంటే ఇప్పుడు మనము మనకు ఇంత ఈజీగా ఆ పత్రిక ద్వారా అంటే మనకు ఈ ధ్యాన మార్గం మనకు అందింది మాస్టర్స్, ఇంత ఈజీగా అందింది. కానీ పూర్వం రోజుల్లో ఋషులు మహర్షులు యోగులు మరి ఇలా సిద్ధులు గాని బాలయోగులు గాని వాళ్ళంతా ఎలా అంటే తపస్సు చేస్తూ అంటే దీనికోసమే తపస్సు చేసిండ్రు, ఏమి ఆత్మ విద్య కోసమే తపస్సు చేశారు, తపస్సు చేస్తున్నారు. మరి అదే చెయ్యాలి అంటున్నారు. అంటే మరి మనం ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మ విద్య తెలుసుకోవడానికే మనం చేయాలి, దాన్నే ప్రయత్నించాలి. పూర్వం లాగా మనం ఎక్కడికో అడవులకు ఎక్కడికో వెళ్ళో మరి ఇక్కడ కష్టాలు పడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో మనం కూర్చొని పత్తి గారు అందించిన ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని చేసి మనము ఆత్మ విద్యను పొందొచ్చు మాస్టర్. వారంతా అంటే సంపదలను వదిలేసి మరి ఎక్కడికో వెళ్ళారు, హిమాలయాలంటూ అడవులంటూ ఆశ్రమాలంటూ వెళ్ళిపోయారు. కానీ మనకు ఆ అవసరం లేదు, మనం ఉన్న చోటనే మనము ఆ పరమాత్మను పొందగలుగు అవకాశం మనకు మన గురువులు అందించారు. అందుకోసం ఇక్కడ నచికేతుడు కూడా నాకు ఇంకేమి వద్దు, నశించిపోయేటివి నాకు వద్దు, నాకు నశింపు లేనిదే కావాలి అని ఇక్కడ అంటున్నాడు మాస్టర్స్. అందుకోసం ఇక్కడ ఏమంటుండంటే అంటే పత్రికారు మనకు చెప్పిండు కదా, సంసారంలోనే నిర్వాణం, మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, అందరితోనూ ఉంటూ కుటుంబంతో ఉంటూ కుటుంబ మధ్యంలో ఉంటూ ఎలా అంటే తామరాకు మీద నీటి బొట్టు లాగా అంటారు కదా, అంటే అందరితోనూ ఉండాలి, బంధుత్వాలతో ఉండాలి, కానీ అంటి పెట్టుకొని ఉండకూడదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. అంటే పత్రికారు సందేశాన్ని అనుసరించి మనము సంసారంలోనే ఉంటూ మరి అన్ని చూసుకుంటూ అవసరాలకు పరిమితమైన అంటే అక్కడ మన అవసరం ఎంతవరకు ఉందో అంతవరకే ఉండి
మన ప్రయత్నం మనం చేసుకొని మరి ఆ పరమాత్మను చేరే మార్గము పొందాలి అంటున్నారు. ఇక్కడ యమధర్మరాజు ఏం చెప్తున్నారంటే ఓం అనే శబ్దం, అంటే ఓం శబ్దం అనే వాక్యము ఆ పరమాత్మ ఓంకారం రెండు ఒకటి అని చెప్పిండ్రు. అంటే ఓం అనే ఓం అంటాం కదా, ఆదున్న పరమాత్మ ఒకటే, ఇవి రెండు ఒకటే అని చెప్తున్నారు. అంటే ఇక్కడ రాధాస్వామి సత్సంగం అంటే అక్కడ చెప్తారు ఏంటంటే ఒక నామం చెప్తారు. ఇప్పుడు కొంచెం మంది మనకి ఇక్కడ పత్రికారు ఏంటంటే నిశ్శబ్దంగా కూర్చొని మన శ్వాసనే గమనించమని చెప్తున్నారు. కొన్నిట్లలో ఏం చెప్తారంటే సత్సంగంలో ఇక్కడ ఓం అనుకోమన, ఓం నమ శివ ఇంట ఇట్లా ఈ రకంగా చెప్తారు కదా. అదే విధంగా రాధాస్వామి సత్సంగంలో నామం చెప్పేవారట. అందుకోసమే నామం అంటే అక్కడ ఓంకారమే. ఆ ఓంకార నామము మనం గనుక ఈ శ్వాస మీద ధ్యాస ఉంచితే ఏమవుతుందంటే మనసు నిశ్చలం అవుతుంది. ఈ శ్వాస ఈ శ్వాస మీద ధ్యాస మనము ఉంచినప్పుడు మన మనసు నిశ్చలమై, మన నిశ్చలమైన మనసు ఏమవుతుందంటే నిర్మలమైపోతుంది. నిర్మలమైనప్పుడు అది అంత నిశ్శబ్దాన్ని సాధిస్తాం. అంటే మన మనసు మెల్లమెల్లగా నిర్మలమై అది నిశ్శబ్దమైనప్పుడు మనం లోపల అంత నిశ్శబ్దాన్ని సాధించగలుగుతాము. అంత నిశ్శబ్దంలో కూర్చోగా మరి ఇంకా ఇంకా అంటే పరినిశబ్దంలోకి చేరుకుంటాము. ఇంకా అంటే ఇంకా పరమాత్మను చేరుకునే స్థాయికి దగ్గర అవుతామని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక పరినిశబ్ద స్థితి మెల్లిమెల్లిగా ఆ నిశబ్ద స్థితికి వస్తుంది. అంటే ఇంకా కొంచెం స్థాయి పెరిగి ఇంకా మనము ఆ పరినిశబ్దంగా అంటే ఇంకా చాలా నిష్టగా చేసే స్థితికి వెళ్తామన్నట్టు. అటువంటి స్థితికి చేరుకున్నప్పుడు అంతరంలో నిరంతరం మన అంతరంలో అంటే మన లోపల మన శరీరంలో మన అంతరంలో లోపల అంటే నిరంతరం మారు మ్రోగుతూనే ఉంటుందట. ఏంటి? ఆ ఓంకార నాదం మన శరీరంలో అనుక్షణము ఎప్పుడూ కూడా మారు మ్రోగుతూనే ఉంటుందట. అంటే దాన్ని తెలుసుకోవడానికి ఈ మార్గం, అంటే మన అంతరంలో మ్రోగుతున్న మన లోపల అనుక్షణము అంటే నిరంతరము ఆ ఓం అనే నామాన్ని మ్రోగుతున్న దాన్ని మనం వినాలి. అంటే ఈ సాధన అంటే మనకు సాధన ద్వారానే ఇది సాధ్యం అని చెప్తున్నారు మాస్టర్స్. అప్పుడే అందుకే ఇప్పుడు మనము ఎలా అంటే ఈ పరినిశబ్దంలోకి వెళ్ళినప్పుడు మరి మనలో మన అంతరంలో మారు మ్రోగుతున్న ఆ ఓంకార నాదాన్ని మనం వినగలుగుతామట మాస్టర్స్. అది విన్నారు అంటే మీరు ఆత్మ సాక్షాత్కారానికి దగ్గరలో ఉన్నారు అని అనుకోవచ్చు అంటున్నారు. అంటే ఇక్కడ మనం ఆత్మ సాక్షాత్కారం ఎలా దాన్ని పొందే మార్గం ఎలా అంటే మనకు శ్వాస మీద ధ్యాస. కానీ మనం ఎంత దగ్గరలో ఉన్నామో దూరంలో ఉన్నామో అనటానికి ఇక్కడ మనకు ఒక చిన్న సూచన ఏమి ఇచ్చిండ్రంటే మనం ఓం అంటే అది మనకి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎప్పుడైతే మనకు వినబడుతుందో అప్పుడు మనకు ఆత్మ అంటే దగ్గరలో ఆత్మను సాక్షాత్కరించుకునే మార్గం దగ్గరలో ఉన్నామని మనం అనుకోవచ్చట మాస్టర్స్. అందుకోసమే ఇక్కడ ఆత్మ సాక్షాత్కారమే మనకు ముఖ్యం. అందుచేత గుర్తు పెట్టుకోండి, ధ్యానం చేసే వాళ్ళు తీవ్రమైన సాధన చేస్తుంటే వాళ్ళు ఆ ఓంకార నాదాన్ని వినగలుగుతారు. ఖచ్చితంగా మరి దాన్ని వినగలుగుతారు. ఈ దేహం లోపలే ఆ ఓంకార నాదం ఉందని తెలుసుకుంటారు. ఇంతకు అంటే ఇన్ని రోజులు మనకు తెలియదు, అంటే ఆ ఓంకార నాదం మనలోనే ఉంది అని తెలియదు. అంటే ఎక్కడో వింటున్నాము, అది ఓం అనాలి, మనము మన నోరుతోని దాన్ని ఉచ్చరించాలి అనుకున్నాం. కానీ మన శరీరంలోనే అన్వను ఓంకార నాదం ఉందని మరి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం తీవ్రమైన సాధన చేసినప్పుడే మన శరీరంలోనే అంటే మనలోనే ఓంకార నాదాన్ని వినగలుగుతాము. అందుచేత దేహం లోపలనే ఓంకార నాదం ఉందని తెలుసుకోగలుగుతాము. ఆ భగవత్ స్వరూపుడు ఉన్నాడు అని కూడా తెలుసుకోగలుగుతాము అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. అందుకే దేహమే దేవాలయం అంటారు. అంటే ఈ దేహాన్ని దేవాలయంతో పోల్చారు. పత్రికారు చెప్పారు కదా నా 9 రత్నాలలో దేహమ దేవాలయము, ఆత్మే పరమాత్మ, జీవుడే దేవుడు అంటే ఇలా అన్ని చెప్పిండు. అంటే ఒక్కొక్క దానికి మనము జీవుడే దేవుడు అంటే అని చదివి వదిలేస్తున్నాం. కానీ ఆ ఒక్కొక్క పదానికి ఎంతో లోతుల్లో అర్థం ఉందని మనకు తెలియదు మాస్టర్స్. ఇప్పుడు ఈ మధ్య తటవర్తి రాఘవరావు గారు కూడా ఆ 9 నవరత్నాల గురించి ఎంతో లోతుగా వివరించి చెప్పడం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం క్లాసులో. ఈ దేహాన్ని అంటే మన దేహాన్ని ఒక దేవాలయంతో పోల్చారు.
బయట కట్టినటువంటి గుళ్ళు ఎలా అంటే మన ఆ బయట మనం గుళ్ళను చూస్తామంటే ఆ గోపురాలను అవిటిని చూస్తాం కానీ వాటి అంతరార్థం ఏంటో మనం తెలుసుకోలేకపోతున్నాము. గుళ్ళు ఎందుకు కట్టారు? మరి దేహానికి ప్రతిరూపంగా కట్టారట మాస్టర్స్. అంటే ఆ గుళ్ళు అంటే అక్కడ గుడిలో ఉన్న విగ్రహము అక్కడ విగ్రహమే ఒక మనిషే తయారు చేస్తాడు. గుడి అంటే మన దేహం అంటే దానికి ఎంతో అంతరార్థం ఉంది మాస్టర్స్. అందుకోసమే మనలోనే ఆ ఆత్మగా ఉన్నాడు పరమాత్మ, ఎక్కడో లేడు, ఆ గుడిలో లేడు. మరి మనలోనే ఈ దేహమే ఒక దేవాలయము, మరి ఆత్మనే ఆ పరమాత్మ అని, ఈ జీవుడే దేవుడు అని తెలుసుకునే స్థితి రావాలంటే మనము సరైన సాధన చేయాలి మాస్టర్స్. ఈ మార్గంలో మరి ఈ సాధన మార్గంలోకి వచ్చినామంటే మనకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఖచ్చితంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. వాటిని అధిగమిస్తూ మెల్లిమెల్లిగా మన స్థితికి చేరుకోవాలి. ఇది ఒక్కసారిగా సాధ్యమా అంటే సాధ్యం కాదు. ఆ స్థితి రావాలంటే చాలా కష్టపడాలి, మెల్లిమెల్లిగానే సాధ్యం. అది ఒకటేసారి నిచ్చెన ఎక్కి ఎక్కుతామా అంటే పాములు ఎన్నో అడ్డుపడుతూ ఉంటాయి. మరి ఆ పాములు తప్పించుకుంటూ మెల్లమెల్లగా ఒక మెట్టు ఎక్కుతూ మరి ఆ స్థితిని చేరుకోవాలి మాస్టర్స్. అందుకోసం ఇది ఒక్కసారిగా సాధ్యం కాదు, మెల్లమెల్లగా మన ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ స్థితికి చేరుకోగలుగుతాము, ఆ స్థితిని పొందగలుగుతాం మాస్టర్స్. ఇక్కడ యమధర్మరాజు ఆ పరబ్రహ్మ గురించి ఏమన్నాడంటే, సృష్టి మొదలైన నాటి నుంచి అంతరంలో అంటే ఈ సృష్టి ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుండి అంటే మన ఆత్మ అంటే మన అంతరంలో ఆత్మ ఎలా ఉందంటే ఈ మనసు మనసు ఇంద్రియాల ద్వారా బాహ్య వస్తువులు చూస్తుంది. మన మనసు ఏంటంటే మన ఇంద్రియాలు అంటే కళ్ళు ముక్కు ఇవేంటి అంటే బయట కనిపించే బాహ్య వస్తువులనే మరి దా వీటిని చూస్తాము. కానీ ఇక్కడ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల యొక్క పరిచయాన్ని పొందుతుంది. కానీ ఇక్కడ మరి అంతర్ముఖమైనటువంటి వాడు అంటే మన లోపల ఉన్న ఆ అంతర్ముఖమైన ఆ వాడు దేనికి ప్రభావితం కాడు అంటే మరి ఈ ఆత్మ అనేది మనం ఆత్మస్థితికి చేరినప్పుడు మరి అప్పుడు దేనికి మనం ప్రభావితం కాదు. ఇప్పుడు నచికేతుడు కదా, ఏది నీకు ఎన్ని ఇస్తాన్నా గానీ నాకు అదేమి వద్దు, నాకు ఆత్మ విద్య కావాలని ఎలా అయితే కోరుకున్నాడో మరి అంతర్ముఖమైన అప్పుడు అంతర్ముఖమైన ఆ స్థితిలో ఉన్న మనము దేనికి ప్రభావితం కాకుండా దేన్ని పట్టించుకోకుండా మరి మనం స్థిరంగా ఉండగలుగుతాం మాస్టర్స్. చివరకు తనను తాను కూడా తెలుసుకోగలుగుతాడు. అంటే తానెవరు, నేను ఎందుకోసం వచ్చాను ఈ భూమికి అని తను తాను కూడా తెలుసుకోగలుగుతాడు. రమణ మహర్షి అనేవారట, అంటే ఎవరు పోయినా అతని దగ్గరికి ఏ కష్టంతో పోయినా ఏ బాధతో పోయినా ఎలాంటి దుఃఖాలతో పోయినా ఏమనేవారట, నువ్వు కళ్ళు మూసుకొని కూర్చో, నిన్ను నువ్వు తెలుసుకో అనేవారట. అంటే అతను మౌనంలోనే సమాధానం ఇచ్చేవారట రమణ మహర్షి. అంటే నీవు ధ్యానంలో నీకు నువ్వే తెలుసుకో, నీకు ఇంకెవరో చెప్పవలసిన అవసరం లేదు, నిన్ను నువ్వే తెలుసుకో అని చెప్పేవారట. అలా చాలా మంది అతని ద్వారా అతని దగ్గరికి వెళ్ళి ధ్యాన స్థితిలోనే వాళ్ళకి ఏ సమాధానం రావాలో అది తెలుసుకొని వెళ్ళిపోయారు వారట. ఎన్నో ప్రశ్నలతో వచ్చిన వారైనా గాని మరి ఆ ప్రశ్నలకు సమాధానము మళ్ళీ తిరిగి అడిగేవారు కాదట. అంటే ఫస్ట్ వచ్చేవారట, నాకు ఏమున్నో అడగాలి ఆ రమణ మహర్షి నా గురువు గారిని అని వచ్చిన వాళ్ళు అతను ముందు ధ్యాన స్థితిలో కూర్చున్నారంటే ఆ మౌనంలోనే ఆ స్థితిలోనే వాళ్ళకు రావాల్సిన సమాధానం వచ్చి వాళ్ళు మౌనంగా లేచి వెళ్ళిపోయేవారట. అంటే ఈ ధ్యానంలో అంత శక్తి ఉంది మాస్టర్స్. అందుకోసమే ఇక్కడ నిన్ను నీవు తెలుసుకోవాలి, నిన్ను నీవు తెలుసుకునే మార్గమే ధ్యాన మార్గము అని చెప్తున్నారు మాస్టర్స్. అందుకోసమే తను తాను తెలుసుకోగలిగిన వాడు మరి ఇక్కడ ఆత్మ తత్వం వారికి బోధపడుతుంది. అప్పుడు వాళ్ళ ఆత్మతత్వం బోధపడిన వాడు మరి ఇక్కడ ఎలా అంటే సర్వ దుఃఖాల నుండి విముక్తిని పొంది ఆనంద అనుభూతిని పొందుతాడు. తాను మనం ఎవరు, మనం ఎందుకోసం వచ్చినాము అని తెలుసుకున్నప్పుడు మనము అప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఆనంద అనుభూతి పొందగలుగుతారు. అంటే ఆనంద అనుభూతి అంటే అది మాటలతో వర్ణించేది కాదు మాస్టర్స్, అది అనుభూతి చెందితేనే అది దాని ఆ ఏంటో తెలుస్తుంది మాస్టర్స్. అనుభూతి చెందినప్పుడే మనము తెలుసుకోగలుగుతాం, అది మాటలతో చెప్పేది కాదు, మరి కళ్ళతో చూసేది కాదు మాస్టర్స్. అందుకోసమే తను తాను తెలుసుకున్న వాడే ఇక్కడ
మరి ఈ సర్వ దుఃఖాల నుండి విముక్తి పొంది ఆత్మానుభూతి పొందుతాడని చెప్తున్నారు. అంటే ఇక్కడ అంతర్ముఖమైనటువంటి వాడు మానవుడు, అంటే ఏ మానవుడైనా అంతర్ముఖమైన అటువంటి మానవుడు ఇక్కడ జాగ్రత్త అవస్థలో గాని స్వప్నావస్థలో గాని, అంటే మెలకువలో ఉన్నా గాని నిద్రలో ఉన్నా గాని ఎలా ఉంటాడంటే సాక్షిగా ప్రతిదాన్ని సాక్షిగా చూడగలుగుతాడు, ఆత్మ సాక్షిగా చూడగలుగుతాడు, అన్నిటిని గమనిస్తూ ఉంటాడు, కానీ దేన్ని కూడా స్పందించాడు. అంటే దేనికి స్పందించరు, వాళ్ళు ఒక సాక్షిగా ఉండగలుగుతారు. అంటే ఎలా అంటే ఆత్మ సాక్షిగా అన్నిటిని గమనిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అంటే మనము ఇంకా ఎదిగే, అంటే మనము ఆత్మస్థాయిలో మెల్లమెల్లగా ఎదిగిన కొద్దీ కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దేనికి ప్రభావితం కాకుండా ఏం జరుగుతున్నా పట్టించుకోకూడదు, ఆ స్థితిలో ఉండగలగాలి. ఎలా జాగృతి అవస్థలో కానీ స్వప్న అవస్థలో కానీ ఏ రెండు విధాలుగా మనం ఎలా అంటే ఒక సాక్షిభూతంగా ఉండగలగాలి అని చెప్తున్నారు. ఇక్కడ యమధర్మరాజు ఇంకేమంటుండంటే ఆ పరబ్రహ్మ ప్రతి ఒక్కరిలో, అంటే నీలో నాలో ప్రతి జీవులు, అంటే అంతటా ఎలా అంటే మన అంతరంలోనే ఉన్నాడు, వేరెక్కడో లేడు, మన అంతరంలోనే సాక్షిభూతంగా ఆత్మస్వరూపుడై మరి ఇక్కడ మనలోనే ఉన్నాడు. ఆ సాక్షిభూతమని మనం ఎప్పుడైతే మరి తెలుసుకుంటామో అప్పుడు మనం వింటున్న దాన్ని కానీ చూస్తున్న దాన్ని కానీ మరి మన ముంగట ఏదైనా చూసినా కానీ చూసి చూడనట్టు వదిలేయగలుగుతాము. మరి ఎవరన్నా ఏదన్నా మాట అన్నా కానీ విననట్టు ఉండగలుగుతాము. మరి అలా ఉండడమే ఇక్కడ దైవ స్థితి అంటుండ్రు. అంటే ఆ దైవ స్థితి పొందారా మనం పొందినమా అప్పుడు మనము సాక్షిభూతంగా మరి ఇక్కడ ఉండగలుగుతాము అని చెప్తున్నారు మాస్టర్స్. ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం పొందారా లేదా అన్న దానికి నిదర్శనం మీరు సాక్షితత్వంలో ఉండగలగడమే. అలా మీరు సాక్షితత్వంలో ఉండగలిగితే ఏ దైవ స్థితి మీరు సాక్షిభూతంగా ఉండగలిగితే మరి ఆ దైవ స్థితి మనము పొందినట్టే. మీరు దేనికోసం తిప్పలు పడుతున్నారో ఆ దైవంగా మారినట్టే అంటుండంటే మనం ఈ తిప్పలంతా ఎందుకోసం అంటే ఈ జీవుడు దేవుడిగా మారాలి, ఈ ఆత్మ పరమాత్మగా మారాలి అని మరి ఈ తిప్పలన్నీ మీరు పడుతున్నారు. కాబట్టి మరి ఆ తిప్పలన్నీ పడుతున్నానికి ఏంటి అంటే ఈ రకంగా మీరు ఉంటే ఆ దైవంగా మారినట్టే అని చెప్తున్నారు. దేన్నైనా మనం సాక్షి తత్వంతో చూడగలగాలి. ఇక్కడ ప్రతిదాన్ని సాక్షి తత్వంలో చూడగలిగితే మనం ఎంతో అంటే ఎదిగినట్టు, ఎంతో గొప్పగా ఎదిగినట్టు మాస్టర్స్. అందుకోసమే మరి అన్నిటిని మనం సాక్షిభూతంగా చూడగలిగే స్థాయికి రావాలంటే తీవ్రమైన సాధన చేయాలి. సాధన ద్వారానే సాధ్యం ఇది, మామూలుగా అయితే కాదు. అంటారు కదా సాధనముల సమకూరు ధరణిలోన అని. అందుకోసమే సాధన చేస్తే మనకు ఇక్కడ సాధించలేనిది ఏదీ లేదని తెలుసుకోవాలి మాస్టర్స్. అందుకోసమే ఇక్కడ ఏం జరుగుతున్నా సరే అది జరగనివ్వని, అది జరుగుతూనే ఉంటది. అది జరగదాన్ని మనం దేన్ని ఆపలేము అని ఇక్కడ మనము తెలుసుకొని ఆ స్థాయిలో ఉండాలి. దేన్ని కూడా మనం ఆపలేము, జరిగేదాన్ని ఆపే అంత శక్తి ఉన్నా ఆపలేము. అంటే కాలానికి అనుగుణంగా మనం మేలుకోవాలి, అంతేకాని దాని గురించి ఊరికే విపరీతంగా ఆలోచించకూడదు. మనం ఎప్పుడు కూడా అలే ఇది జరిగిందా, ఇట్లా జరిగిందా, అట్లా జరిగిందా, ఇదేంటి అదేంటి అని ఎప్పుడు కూడా మనము విపరీతంగా ఆలోచించకూడదు. అసలు ఆలోచించే పనే లేదు. బయట ఎన్నో మార్పులు జరుగుతాయి. మరి ఆ మార్పులు అంటే బయట అంటే మన ఊరిలోనే కాకుండా ఈ ఊరిలోకన కాకుండా పక్క ఊర్లో జరగచ్చు, ఇంకా రాష్ట్రంలో జరగచ్చు, దేశాల్లో ప్రపంచాల్లో ఎక్కడెక్కడో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. అన్ని మార్పులకు ప్రతిస్పందించకుండా మనం ఎలా అంటే చూస్తూ ఊరుకుండిపోవాలి, అంతేగాని దేనికి ప్రతిస్పందించకుండా ఒక ఆత్మస్థితిలో ఒక సాక్షిభూతంగా ఉండగలగాలి. అలా ఉండగలిగే స్థితే దైవ స్థితి అని తెలుసుకోవాలి మాస్టర్.
మనం ఇక్కడ చిన్న ఉదాహరణ తీసుకుంటే, మనం ఊరెళ్తున్నాం, ఇప్పుడు బస్సులో ఊరెళ్తుంటే మనం అలా వెళ్తూ వెళ్తూ రైల్లో కానీ బస్సులో కానీ ఎటు ప్రయాణం చేసినా వెళ్తుండగా ఎన్నో చూస్తూ వెళ్తాం, ఎన్నో ప్రదేశాలు చూస్తాం, ఎన్నో దృశ్యాలు చూస్తాం, చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాం అంతే. ఎలా అంటే సాక్షిభూతంగానే చూస్తాం అంతే. ఎన్నో ఊర్లను చూస్తాము, ప్రదేశాలను చూస్తాము, ఎన్ని చూసినా కానీ మరి అవన్నీ సాక్షిభూతంగానే చూస్తాం. అంటే అవి వెళ్ళిపోతూనే ఉంటాయి, మనం ప్రయాణం చేస్తూనే ఉంటాము, అవి వెళ్ళిపోతూనే ఉంటాయి. కానీ దేన్ని కూడా మనము ఎలా అంటే దాన్ని చూసి చూడనట్టు వదిలేస్తాం అంతే కదా. అదే రకంగా మన ప్రయాణంలో మనకి ఏ ప్రదేశాలు ఏ వినోదాలు ఎన్ని వచ్చినా మనం ఎలా అయితే చూస్తూ వెళ్ళిపోతామో అదే విధంగా మన జీవితంలో కూడా చూసిన చూడనట్టు విన్నా విడనట్టు మనం ఉండాలి అని ఇక్కడ తెలుసుకోవాలి మాస్టర్స్. యమధర్మరాజు ఏమంటున్నాడంటే, అంతర్ముఖమైన వాడు జాగ్రత్త అవస్థలో మరి స్వప్న అవస్థలో సాక్షిభూతంగా ఉంటాడు. అంటే రెండు స్థితుల్లో కూడా మరి సాక్షిభూతంగానే ఉంటాడు, దేనికి ప్రభావితం కాకుండా ఉంటాడు. మీరు ఆ రకంగా ఉన్నారంటే దేనికి స్పందించకుండా మీరు సాక్షి తత్వంలో ఉన్నట్టే అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. అందుకోసమే ఆ స్థితి పొందడం కోసము మనము మరి ఇక్కడ సాధన చేయాలి. మరి ఇక్కడ సాధన అంటే అంత తేలికైనదేం కాదు. ఇది ఏమంటున్నాడంటే ఆఖరికి స్వప్నావస్థలో కూడా, అంటే ఇక్కడ మనము అంటే మెలకువ ఉన్నది అన్ని కళ్ళతో చూసినప్పుడు కాకుండా నిద్రలో స్వప్నావస్థల్లో కూడా మనము దాన్ని కూడా సాక్షిభూతంగానే చూడాలి అని చెప్తున్నారు. అంటే మనం నిద్రలో ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు మన కళలో స్వప్నావస్థలో మనకి ఎన్నో కళలు వస్తాయి. మరి ఆ కళలు వచ్చినప్పుడు ఆ కళలు అంటే మళ్ళా మనం ఏం చేస్తామంటే నాకు ఇలాంటి కళ వచ్చింది, నాకు అలాంటి కళ వచ్చింది అని మరి ఏదైనా దుఃఖమైంది వస్తేనేమో బాధపడుతూ అరే నాకు ఇలా జరిగింది అని చెప్తారు. సంతోషంగా ఉంటే ఆనందంతో అరే ఇట్లా ఉందని చెప్తారు. అంటే దేనికి స్పందించకూడదు. ఆ కళలో కూడా ఆ కళ ద్వారా కూడా మనము ఇతరులకు చెప్పవలసిన అవసరం లేదు. దానికి అది దాని సరిగాని కళ అయితే పడాల్సిన అవసరం లేదు, సంతోషం అయితే సంతోషపడాల్సిన అవసరం లేదు. ఆ స్వప్నావస్థల్లో కూడా మనం సాక్షిభూతంగా చూడగలిగితేనే మనము సరైన ఆ స్థితిలో ఉన్నట్టు, ఆత్మ సాక్షాత్కారానికి దగ్గరలో ఉన్నట్టు అని ఇక్కడ మనకు చెప్తున్నారు మాస్టర్స్. అందుకోసమే నిజంగా జీవితంలో కూడా దేనికి ప్రతిస్పందించకుండా మనం కూడా అలాంటి ప్రయత్నంలో ఉండి మన ఇక్కడ ఆత్మ సాక్షాత్కారానికి దగ్గరగా వెళ్దాం మాస్టర్స్ అందరము. మరి ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం పొంది ఆ పరమాత్మ స్థితికి ఎదగాలి. అందుచేత గుర్తు పెట్టుకోండి, ఇక్కడ చెప్తున్నారు మన గురువులు ఆ పరబ్రహ్మ అన్ని తెలుసుకున్నాడు ఆయనకు. మరి అన్ని తెలుసు, మీరేమి కోరనక్కర్లేదు, చెప్పనక్కర్లేదు, అడగనక్కర్లేదు. అంటే మనల్ని సృష్టించిన పరమాత్మకు మనం ఏం మనకేం అవసరమో తెలియదా ఆ పరమాత్మకు చెప్పాలా, కోరాలా, నాకు ఇది కావాలి, నాకు ఇది ఇవ్వు అని కోరని అవసరం లేదు. ఆ పరమాత్మకు అన్నీ తెలిసే, మనం అడగనక్కర్లేదు, కోరనక్కర్లేదు. మనకి ఏది ఇవ్వాలో, ఏ సమయానికి ఏది ఇవ్వాలి, మనకి ఎవరితోని అంటే ఎవరి ద్వారా మనకి ఏది అందించాలో ఆ పరమాత్మకు తెలుసు. కాబట్టి మనం దేన్ని కూడా మనం కోరనక్కర్లేదు, నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని అడగనక్కర్లేదు, చెప్పనక్కర్లేదు. ఆయనకు అన్నీ తెలుసు. అందుకోసమే సమస్తం తెలిసి ఉన్న వాడికి చెప్పని అవసరం లేదు. మనల్ని సృష్టించిన పరమాత్మకు మనకి ఏది ఇవ్వాలో అది తెలుసు. మనం ఏంటి అంటే మన సాధన మనం చేస్తూ ఒక సాక్షిభూతంగా ఉండాలి అని ఇక్కడ మనము దీని ద్వారా తెలుసుకున్నాం మాస్టర్స్. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు మాస్టర్. థ్యాంక్ యూ.